దేవుడు ఇక్కడున్న మీ అందరితో నాతో ఈ సంవత్సరాంతంలో చివరి రోజున ప్రభు తెల్లగా వాక్యపు వెలుగులో నుంచి మనతో చెప్పేది ఏంటంటే, నా కుమారుడా, నా ఉపదేశం మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా, బలవంతంగా కాకుండా, కష్టంగా కాకుండా, అయిష్టంగా కాకుండా, హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను గైకొను. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకు దీర్ఘాయువు, సుఖజీవముతో కూడిన సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. హల్లెలూయా. నా కుమారుడా అని దేవుడు చాలా చక్కగా, కన్న తండ్రి కంటే ఎక్కువే ఆయన, మనకి కన్న తండ్రి కన్నా ఎక్కువే ఆయన చాలా ఆప్యాయంగా మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు దీర్ఘాయువు, ఆ దీర్ఘాయువు ఉండి మూలుగుతూ ముక్కుతూ జీవించే జీవితం కాకుండా సుఖ జీవితము, దేవుని స్తోత్రం చెప్పండి, సుఖ జీవము లేక సుఖ జీవనము కలిగి శాంతితో పీస్ఫుల్గా బ్రతికే దినాలు కలవరంతో, టెన్షన్తో, రకరకాలుగా హృదయాన్ని పాడు చేసుకొని మనస్తాపంతో జీవించే ఈ జీవితంలో ఉన్నదే టైము చాలా తక్కువ. మన ఆయువు తక్కువ. నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అయినను ఈ జీవితం కూడా ఆయాసమే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు, పెద్దోళ్ళు నమ్మకంగా ఒక మాట చెప్తే దేవుని సేవకుడు మాట పట్టుకొని, అంత బలహీనతలో మంచం మీద ఉన్న స్టేజ్లో ఉండి కూడా, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. గట్టిగా చెప్పండి. అవును. ఒక మాటను వ్యతిరేకించటం, దాన్ని ఇండైరెక్ట్గా అగౌరవపరచడం. ఏమంటారు? అగౌరవపరచడం, వ్యక్తికి విలువ ఇవ్వకపోవటం, అతనికి అతను ఉన్న స్థానానికి. అలా చెప్పండి. కనిపిస్తున్నటువంటి దైవ జనుని గౌరవించి ప్రేమించలేని వ్యక్తి కనబడని దేవుణ్ణి నేను ప్రేమిస్తానంటాం, అది పచ్చి అబద్ధం. గట్టిగా చెప్పండి, పచ్చి అబద్ధం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి దేవునికి ఎట్లాంటి సంబంధం లేదు. ప్రేయర్ అయితే చేస్తారు కానీ దేవునితో సంబంధం వాళ్ళకు ఉండదు. దేవుడు వారితో అసలు మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఆ విషయాలు అనవసరమైన విషయాలు ఇప్పుడు కానీ చెప్తుంటే, అంటే ఉండే దినాలు ఆయాసము, దుఃఖము కాకుండా సుఖజీవం, హ్యాపీగా, హ్యాపీ నియర్ అని చెప్పి నీకు హ్యాపీ లేకుండా ఉండటం కంటే, అసలు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా చెప్పకపోయినా నిజమైన సంతోషాన్ని నువ్వు కలిగి అవతల వాడికి పంచటం మంచిది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, ఈ చివరి ఆదివారపు ఆరాధనలో, ఇక నెక్స్ట్ ఆరాధన నూతన సంవత్సరంలోనే, ఈ 2023వ సంవత్సరం ఈ చివరి ఆరాధనలో నీతో నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు దీర్ఘాయువు కలిగి సుఖ జీవితాన్ని జీవిస్తూ శాంతి సమాధానాలు కలిగి జీవించాలంటే నా ఉపదేశాన్ని మరువకుము, నా ఆజ్ఞలను విడవకము. ఈ రెండు నీ జీవితంలో కనుక ఉండగలిగితే నేను నీకు దీర్ఘాయువునిస్తాను, సుఖ జీవంతో కొన్ని సంవత్సరాలు ఇస్తాను, నీ మనసు నిండా శాంతిని ఇస్తాను, నువ్వు కలవరపడవు.
నో టెన్షన్, నో ఫియర్. నువ్వు పీస్ఫుల్గా ఉంటావు. పచ్చని పొలాలు పైరుకు వచ్చినప్పుడు ఎట్లాగా అందంగా ఉంటాయో, నిన్ను చూసినప్పుడు ప్రజలందరూ కూడా అలాంటి ఒక ఫీల్ కలిగిన వ్యక్తిగా నువ్వు కనబడతావు అనేక మందికి. ఆ శాంతియుతమైన జీవితాన్ని, ఆ దీర్ఘాయువును, సుఖజీవంతో కూడిన సంవత్సరాలు నువ్వు అనుభవించాలి ఈ పూట అనుకుంటే. రాబోయే సంవత్సరాలు నీకు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలయ్యా. నేను, నా కుటుంబం, నా సంఘ బిడ్డలు, నా తోటి సహోదరులు, నా ఇరుగు పొరుగు వారు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నానయ్యా ఈ మందిరంలో చేరి అని నువ్వు అనుకున్నట్లయితే, ఈ పూట నువ్వు చేయాల్సిన పని అంటే దేవుని ఉపదేశాన్ని మర్చిపోవద్దు. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి తిరగొద్దు. హృదయపూర్వకంగా వాటిని నువ్వు గైకొనాలి. కష్టంగా, ఇబ్బందిగా, భయంగా, టెన్షన్గా ఆజ్ఞలు పాటించాలా అని ఏదో నీవు నీ యొక్క సొమ్మంత ఎదుటి వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ ఫీల్ ఒకటి పెట్టేసుకొని నువ్వు బలవంతంగా దేవుని కొరకు ఉండటం కంటే, నిజంగా ఆయన ఉపదేశ క్రమం, ఆయన ఇచ్చే ఆజ్ఞలు నాకెంతో మేలు. అసలు ఆయన ఆజ్ఞ పెట్టినా, ఆయన కండిషన్ పెట్టినా, ఆయన ఉపదేశం చెప్పినా అది నాకు మేలు అని నువ్వు ఆలోచించగలిగితే, ఆయన ఈ పూట నీకు ఇవ్వాలనుకుంటుంది. మీకు తెలుసుగా, ఆకాశం భూమి గద్దించిన దేవుని మాటలు గద్దించవు. ఎవరైనా ఒక మాట చెప్తే అది నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు, కానీ నా ప్రభువు మాట్లాడితే అది శూన్యంలో సృష్టి కలిగింది. ఆయన మాట శక్తి కలిగినది, ఆయన మాట సృజనాత్మకమైనది. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి శక్తి దేవుని మాటకుంది. కాబట్టి ఈ పూట మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఉపదేశాన్ని గమనించండి. ఎంతమందికి ఇక్కడ మీ కోరిక నేను తెలుసుకోవాలిగా, ఆశలేని దేవుడు కూడా దీవించడం. అలా చెప్పండి, ఆశ ఉందా? ఎంతమందికి దీర్ఘాయువు కావాలి? అది ఆయాసపడతానా? కలవరపడతానా? శాంతి లేకుండానా? దినదిన గండం దీర్ఘాయువా? పద్దాకలా ఏ ఫోన్ వచ్చి ఏ టెన్షన్ పెట్టిందో నాయను, ఎటు నుంచి ఏ మాట వస్తుందో నాయను, తెల్లారితే అప్పులోడు వస్తాడు, తెల్లారితే ఈ పరిస్థితులు, ఇట్లాంటి టెన్షన్ జీవితమా? కాళ్ళల్లో చెప్పులు వేసుకొని ఒక సైనికుల్లాగా టెన్షన్ పడుతూ జీవించే జీవితమా? లేకపోతే నిమ్మకు నీరెక్కినట్లుగా ప్రశాంతంగా దేవుని సన్నిధానంలో ఒక నెమ్మది కలిగిన జీవితం, భూమి మీద పరలోకపు సౌభాగ్యం అనుభవించే ఒక లోతైన ఆధ్యాత్మిక జీవితం ఎంతమంది కావాలి? లాజర్ అంట అక్కడ నెమ్మది పొందుతున్నాడంట. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ కూడా నెమ్మది పొందుతారు, నెమ్మది ఇస్తాడు దేవుడు. ఎంతమంది కలవరాలతో ఈ స్థలానికి వచ్చారో వాళ్ళతో దేవుడు చెప్పమన్న మాట. ఎంతమంది వారి యొక్క ఆరోగ్యం విషయంలో డౌట్ పడి, నేను ఒక 4 సంవత్సరాలు చస్తానేమో, ఒక 5 సంవత్సరాల్లో పోతానేమో, లేదా ఒక 10 సంవత్సరాల్లో పోతానేమో, నాకు అసలు ఆయుష్ ఎంత ఉంటుందంటావు అని ఇలాంటి పనికిరాని అవిశ్వాసపు ఆలోచనలతో, ఏదో మొత్తం నువ్వు అన్నీ తెలిసిన పెద్ద డాక్టర్ లాగా నేను పోతానేమో అనే భయంతో కాకుండా, అబ్రహాముకి ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు? 147 సంవత్సరాల పైన జీవింపజేసిన దేవుడు. మోషేకి 120 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు, 110 సంవత్సరాలు యోసేపుకి ఇచ్చిన దేవుడు నన్ను కూడా ఆరోగ్యవంతుడిని చేయగలడు. అప్పుడు మోషే 120 సంవత్సరాల వయసులో మంగళగిరి శ్రీదేవి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కళ్ళజోడు వేయించుకొని అనందా ఉందా? 60 సంవత్సరాలు దాటిన తర్వాత యెహోషువకి మోకాళ్ళు అరిగిపోయిన అనందా? వాళ్ళు నడిచినంత ఎవరు నడిచారా? మరి మనకేంది? అరిగిపోతున్నాయి, కండలు కరిగిపోతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి, బీపీ పెరిగిపోతుంది. ఏంటండి ఇవన్నీ? ఎందుకు చెప్పనా? ఒక విధంగా చెప్పాలంటే ఆజ్ఞలు విడిచి తిరగటమే. ఒక విధంగా చెప్పాలంటే ఉపదేశాన్ని మర్చిపోవడం. ఉపదేశం అంటే ఏంటి? అమ్మ పొద్దున్నే బిర్యానీలు తినకు,
పొద్దున్నే కాస్తంత అరిగిపోయే ఫుడ్ తిను అంటే దీన్ని ఏమంటారు చెప్పనా, ఇది ఉపదేశం అంటారు. లేదు లేదయ్యా, మొక్కలేని ముద్ద లోపల పోదు. ఆకులు అలమలు తిని కలకాలం బతకడం కంటే మొక్క తిని సాయంత్రం చచ్చిపోవడం మంచిదంటే ఇట్లాంటి కూడా ఉంటారు. అవునా? తినొచ్చులేండి, మోసం తెచ్చుకొని మరీ రోజు కాదు, వీక్లీ వన్స్. ఎంతమంది వీక్లీ వన్స్ తింటారు మీలో? అంతే, అదే మంచిది. అయ్యా వీక్లీ వన్స్ కూడా కష్టమయ్యా, అది ప్రభు దయ అంటారా? ఎంతమంది చేస్తండి, అంతేనా? అర్థవుతుందా పద్మ గారు? ఏంటి మీకు అందరికి అర్థం కావాల్సి వచ్చిందంటే, అసలు ఇట్లాంటి అవకతవకల జీవితం కాదండి నేను ఆశిస్తుంది, మీరు ఆశించే. నేను అంటాను, కలవరాలతో, టెన్షన్లతో, రకరకాల జబ్బులతో బతకడం కంటే ఈ పూట దేవుడు మనల్ని ఎత్తుకుపోతే బాగుండు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎంతమంది మాట కొట్టేస్తారు? అవునా? ఈ టెన్షన్ల కంటే అని ప్రభు అట్లా ఇష్టపడట్లా, నేను తీసుకోవాలనుకోవట్లా. భూమి మీద నీకుతో నాతో పని చాలా ఉంది ఆయనకి. అయితే ఉండే జీవితం ఎట్లుండాలంటే సుఖ జీవితం, దీర్ఘాయువు, శాంతి దేవుడిస్తానంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏంటిది? నా కుమారుడా, నా ఉపదేశం మరొద్దు. గట్టిగా చెప్పండి. ఈరోజు మీరందరూ ఉపదేశములో నడుచుకోవాలి. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం ఎలా ఉంటుందంటే 32వ కీర్తన 8వ వచనం, త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు. ఫస్ట్ మాట ఏంటి? 2వ వచనం 8వ వచనం ఉంది. నేను నీకు, అందరు చెప్పండి, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి. అది ఉపదేశం అంటే ఏంటంటే, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. చెప్పా కదా, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అని చెప్పినప్పుడు అలా జీవించాలి. మీరు కొత్త బైక్ ఎవరైనా కొన్నారా? ఎప్పుడన్నా కొన్నారు కదా? కొన్నప్పుడు ఈ బండి 80 వస్తుంది అని చెప్పారు ఫస్ట్లో. నేను స్టార్ సిటీ కొన్నప్పుడు ఎంత వస్తున్నారు? ఫస్ట్ నా బండి స్టార్ సిటీ, కొత్త బండి. పాత బండిలో చేతక్ మాస్టర్ గారు లాంటి బండి. ఆ స్టార్ సిటీ కొన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే 80 వచ్చిందండి. నేను తర్వాత చూస్తే అది 80 రాల, 60 వచ్చింది. టెస్ట్ చేసిందే 60 వచ్చింది. తర్వాత కంపెనీలో సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగాను నేను, ఎందుకండి 60 రాలేదు, 60 వచ్చింది, 80 రాలేదంటే వాళ్ళు అన్నారు, బండి ఎంత మీద దూరారు? 90, 80. వాళ్ళు చెప్పారు, నువ్వు 90 మీద 80 మీద వెళ్తే 60 కూడా కాదు, 40 వస్తుంది. మీరు బండిని 60లో వెళ్ళాలి. ఎంతలో వెళ్ళాలి? 60లో వెళ్ళాలి. బండిని 60లో వెళుతూ ఉంటే అది ఖచ్చితంగా మీకు ఎంత మైలేజ్ వస్తుంది? 80 ఇస్తుంది. ఇప్పుడు 80 రావాల్సిన బండి 60 రావటానికి, తొందరగా బోరుకు రావటానికి, తొందరగా ఇంజిన్ పాడవటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పిన ఉపదేశం ప్రకారము బండిని మనము నడపనప్పుడు. అదే ఉపదేశం అంటే. మీకు అర్థమైంది? ఇప్పుడు ఒక బండి ఇచ్చినప్పుడు దానికి ఒక ఉంటుంది, దాన్ని ఇస్తాడు. ఆ మాన్యువల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏముంటుందంటే, మీరు బండిని ఇట్లా నడపండి, ఇట్లా వాడండి, ఇట్లా అని చెప్తారు. ఒక హీటర్ ఉన్నప్పుడు కూడా 400 పెట్టి దాంట్లో కూడా చెప్తారు, బకెట్లో పెట్టి చేయి పెట్టుకో, దానికన్నా ముందు నువ్వు కాగుతావు, అలా చెప్తారు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? రెండవది, ప్లాస్టిక్ వాటిల్లో నిండుగా నింపి పెట్టండి అని చెప్తారు. నువ్వు కొంచెం పోసుకొని లాస్ట్లో ఆ మూతి తీసుకెళ్ళి దాన్ని కానిస్తావు. అలా బకెట్లు కాలిపోయి, డ్రమ్ములు కూడా కాలిపోయినాయి. నీవు ఉపదేశాన్ని ఏం చేయాలి? దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడాలి. ఎలా వాడాలి? అట్లా వాడాలి. నువ్వు అలా వాడకుండా నీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో నడిపావు కాబట్టి, నీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో వాడావు కాబట్టి అది ప్రమాదంగా మారింది, కానీ అది క్షేమంగా మారలేదు. లాస్ అవుతున్నావు తప్ప లాభం కలగట్లేదు నీకు. ఈరోజు కూడా దేవుడు నీ జీవితానికి ఒక మాన్యువల్ ఉంది.
నువ్వు ఎట్లా జీవించాలో, నువ్వు ఎట్లా నడుచుకోవాలో ఆయన ప్రతీది కూడా దేవుని యొక్క వాక్యంలో పెట్టి ఉంచాడు. కాలానికి ముందు చనిపోయే వాళ్ళతో నువ్వు సమానం కాదు. దుర్మరణాలు చెందే వాళ్ళతో నువ్వు సమానం కాదు. ఆత్మహత్యలు చేసే వాళ్ళలో నువ్వు లేవు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిలో నువ్వు లేవు. నిన్ను ఆయన రక్షించుకొని తన సంఘముగా మార్చుకొని ఆయన నిన్ను తన సంఘంలో చేర్చుకున్నాడు. ఆయన అంటున్నాడు, అందరిలాగా కాదు, నీవు నా కుమారుడు గనక, నా కుమార్తెవు గనక నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెబుతాను. ఆ తర్వాత నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. ఆ తర్వాత నిన్ను మహిమలో చేర్చుకుంటాను. అది దేవుడు చెప్పిన మాట. గట్టిగా చెప్పాను, గట్టిగా హల్లెలూయా. నేను ఒక మాట చెప్తానండి, మీకు అర్థం ఏమనుకోకండి. మాట చెప్తాను. షుగర్ రాగానే డాక్టర్లు ఆ వ్యక్తికి ఏం చెప్తారు? ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళందరూ ఈ మాట ఏం చెప్తారు? తీపి తినొద్దు, రెండోది అన్నం కూడా ఎక్కువ తినొద్దు, కొంచెము చేదుగా ఉన్న వాటిని తీసుకోండి, కొంచెం వ్యాయామం చెయ్యండి, అప్పుడు అది మీ దగ్గర ఉన్నా అది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదని చెప్తారు. అది ఉపదేశం. అదేంటబ్బాయ్? అది ఉపదేశం. ఈ ఉపదేశం ప్రకారం ఉండకుండా ఏడా కోటాల్లో స్వీట్లు ఇస్తే ఆడా నీవే ముందు తింటుంటివి. సేమ్యా ఇస్తే ప్రభువుకు స్తోత్రం, యేసు రక్తమే జయం, సేమ్యాయే బలం అన్నావు, లాగావు. అన్నం కూడా మామూలు వ్యక్తులు తిన్నట్టుగా నీవు ఎక్కువ తినేస్తుంటావు. వ్యాయామం అసలు లేదు. అప్పుడు ఏం జరుగుద్దయ్యా అంటే ఈ షుగర్ అనేది చెదపురుగు. ఏంటంటే చెదపురుగు. అది ఆ మనిషిలో ఉన్న బలాన్ని, శక్తిని, ఎముకల్ని, మూలుగులో ఉన్న గుజ్జుని మొత్తం ఏం చేద్ది? లాగినప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి ఆటోమేటిక్గా బలహీనుడు అయిపోయి, నిజం చెప్పాలంటే ఎయిడ్స్ కన్నా ప్రమాదం షుగర్. ఏమంటారు చెప్పండి, అవునా కాదా? అందుకని ఉపదేశం ఏంటయ్యా అంటే నువ్వు స్వీట్లు తినమాక. నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు యథామామూలుగా ఉండాలనుకుంటే నువ్వు ఆ స్వీట్ల జోలికి నా కుమారుడా గులాబ్ జామ్ తినకు, బిస్కిల్లా గారు ఇచ్చిన కాజాలు తినకు. ఆ తర్వాత సాయంత్రం కోటాల్లో పెడతారే అవి తినమాక, ఎక్కువ తినమాకు. కొంతమంది అంటే తట్టుకోలేక ఆగలేక తినేస్తాం. పోతే పోయింది ప్రాణం, ఏదో ప్రాణం. నా స్వీటో నా రక్షత 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 అని ఆ స్వీట్లు గీట్లు సేమియాలు గీమిలు మొత్తం దాగేసేసి జాగ్రత్తగా ఉండాలి. మీలో ఎవరన్నా బలహీనలు ఉంటే మీ మీద ప్రేమతో చెప్పినప్పుడు మీరు చాలా కాలం సంఘంలో బతకాలి కాబట్టి కొంచెం ఆ నోరుని ఏం చేస్తారు, అది లోపలికి వెళ్ళి అరక్క అది కామెరలు అవుతున్నాయి. ఏమవుతున్నాయి? కామెరలు ఎందుకు అవుతాయి? ఊరకు అవుతాయా? కంట్రోల్ చేసుకోకుండా ఏడబడి ఆడ బిర్యానీ లాగి బతుకుంటే రేపు చూసుకుందాం, ఈ పూట దాడిపోద్ది అని తినబట్టి ఏమవుతున్నాయి? కామెరలు వస్తాయి. ఏమంటారు? ఉపదేశ క్రమంలో ఉంటే ఆరోగ్యం ఎట్లుంటుంది? ఏముంటుందమ్మా? పాత రోజుల్లో పొలం పనులకి వెళ్ళి, ఆ పనులకి వెళ్ళి, ఈ పనులకి వెళ్ళి, నడక గిడక గిలకల బావి, బట్టలు ఉతుక్కోవటం అన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు కష్టపడి కాబట్టి వాళ్ళు ఎట్టుండేవాళ్ళు? ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు ఏం లేవు, పనులు అన్నీ ఏమొచ్చేసినాయి? సుఖం వచ్చేసింది. పిల్లలు చెప్పండి గట్టిగా, ఏందండి ఏమొచ్చేసింది? కాబట్టి ఇట్లాంటివి గమనించాల్సి ఉంటాయి. మన వ్యక్తిగత జీవితంలో ఉపదేశానికి నువ్వు చోటు ఇవ్వకపోతే, అందుకే బైబిల్లో ఒకడు మంచాన పట్టాడంట. ఎవరో ఒకడు మంచాన పడ్డాడు, సామెతలో ఉన్నాడు. మంచాన బట్టి ఎముకలన్నీ క్షీణించిపోయి సన్నగా వీక్ అయిపోయి అట్లాగా అస్థి పంజరంలాగా అయిపోయాక అప్పుడు అతను అనుకుంటున్నాడంట, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము సత్యమును గద్దింపును ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశకులకు అర్థమైందా? ఇప్పుడేం గద్దెత్తున్నారు, పద్యానికి గద్దింపేంది? పాస్టర్ అంతలో ఉండాలి, గద్దించడం ఏంటి? కానీ అక్కడ ఒక అతను అంటున్నాడు, బాయ్ నాలాగా మీరు అవ్వకూడదంటే నా ఉపదేశకుల మాట
నేను వినలేదు. వాళ్ళు గద్దిస్తే నేను సీరియస్ అయ్యా, గద్దిస్తే తిరగబడ్డా, గద్దిస్తే వ్యతిరేకంగా మాట్లాడా. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, వారి గద్దింపుని నేను తీసుకోలేదు కాబట్టి, వారి మాట నేను పక్కన పెట్టాను కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఏమైందంటే, క్షీణించిన మాట పైన ఉంటుంది చూడండి. నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో అది అసలు లెక్క. ఎప్పుడు మాంసము క్షీణించు, శరీరము అంటే ఎట్ట అయిపోయాడు, కెల్టన్ లాగా అయిపోయాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యో నేను ఎట్లు ఉపదేశాన్ని తోసేసాను, నా బోధకుల మాటని ఎందుకు వినలేదు, మరి గద్దింపుని నేను ఎందుకు తీసుకోలేదు. ఏమంటే తిట్టేవాళ్ళు మంచోళ్ళ, ఎప్పుడు సేవకులు బాగా మిమ్మల్ని పొగిడేవాళ్ళు మంచోళ్ళు అంటారా? మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మా తిట్టేవాళ్ళు మంచోళ్ళ లేకపోతే ఎవరు మంచోళ్ళు? అమ్మగారు మా ఎప్పుడు పొగిడి, సీతగారు అసలు మీరు ఎంత వంట చేసి ఎంత బాగుంటుంది అనుకున్నాం, అట్లా పొగిడేవాళ్ళ. ఈరోజు సంఘాలను కాపాడుకోవడం కోసం, జనాలను కాపాడుకోవడం కోసం వాళ్ళలో ఏమీ లేకపోయినా వాళ్ళని పొగిడి పొగిడి చంపుతున్నారు వాళ్ళు. మంచి ఉన్నా కూడా గద్దిస్తూనే ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా కుమారుడా తిమోతి, నీవు ఉపదేశం చెయ్యము, గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. జనులు హితబోధన సహించక ఏం చేస్తున్నారు? దురద చెవులు గలవారే, స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకుల్ని, అది నాకు అనుకూలంగా ఎవడు చెప్తే వాడు మంచి సేవ. ఆసక్తి గలడు చెప్పండి. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నా ఉపదేశకుల మాట ఎందుకు నేను తీసుకోవాలా? ఈరోజు నేను గద్దించిన పిల్లలకని పెద్ద నచ్చకపోవచ్చు, కానీ ఉడుతున్నటువంటి నీ యొక్క ముగింపు మాత్రం ఇగో మనోడు మాట్లాడుతుందా, ఇదే ఉపదేశాన్ని తీసుకోవాలి. ఉపదేశం అంటే ఏంటంటే, నువ్వు నడిచే మార్గాన్ని చెప్పటం. అమ్మా ఇట్లుండు, ఇలా జీవించు, ఇలా జీవించమాక, ఇలా గుండు, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళమాక, ఇలా తిను, ఇలా తినమాక, ఇలా బతుకు, ఇలా బతకమాక, ఇలా ప్రవర్తన పెట్టుకో, ఇలా పెట్టుకో, పలానాలతో సాంగత్యం చేయి మా కొంతమందితో, వీళ్ళతో ఇలా ఉండు, వాళ్ళతో అలా ఉండు, వెళ్తాను. ఇవన్నీ ఏంటి? ఉపదేశాలు. ఇవి మనకేమవో ఎక్కువ, మనకేదో ఫ్రీ బోర్డులాగా ఉండాలా. రెక్కలు కొట్టి ఎగురుతాయి భక్ష కూడా బాణం పెట్టి గురి పెడితే అప్పుడు రెక్కలు కాస్త తిరిగి మొక్కలకి కింద పడతావు. ఫ్రీ బోర్డు లాగా ఉండాలా, స్వేచ్ఛగా ఉండాలా, ఇష్టం వచ్చినట్టు జీవించాలా, మనసుకు నచ్చినట్లు జీవించాలా, హృదయం యొక్క దాని హద్దులు మేరగినట్లుగా జీవితాన్ని అప్పగించుకొని జీవించాలా. అది చాలా మంది ఆశ. ఒక నాయకత్వం వద్దు, ఒక నాయకుడు వద్దు, ఒక ఉపదేశం వద్దు, ఒక క్రమం వద్దు, నేను ఫ్రీ బోర్డ్ లాగా ఉండాలని అనుకుంటున్నారా? ఇక్కడ ఎవరైనా ఇప్పుడైతే నీకేం తెలియదు, ఇప్పుడైతే నీకేం అర్థం కాదు. బైబిల్ చెప్తున్నమాట అదే, నా కుమారుడా దీర్ఘాయువు సుఖ జీవంతో కూడా సంవత్సరాలు నీకు కావాలంటే నువ్వు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఉపదేశం అంటే ఏంటంటే, నీవు నడవాల్సిన త్రోవను నీకు చెప్పటం. గట్టిగా వెళ్ళి చెప్పండి. మీ అందరు గుర్తుపెట్టుకోండి, ఉపదేశం చాలా ప్రాముఖ్యమే. బైబిల్లో స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు, అంటే స్వేచ్ఛను కోరుకునేవాడు అది జ్ఞానవంతుడు కాదు. స్వేచ్ఛ, నేను ఫ్రీ బోర్డ్ లాగా అనుకున్నాడు జ్ఞానిగా, తెలివి తక్కువ. గట్టిగా వెళ్ళి చెప్పండి. బుద్ధి లేనివాడు స్వేచ్ఛగా బతుకుతాడు, బుద్ధున్నవాడు ఒక నాయకత్వంలో బ్రతుకుతాడు. అలా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేశానికి ఒక పరిపాలకుడు ఉన్నాడు, కంట్రోలింగ్ పవరు దేవుడే. ఒక రాష్ట్రానికి ఒక మంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధాని ఉంటాడు, ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు, ఓ సంఘానికి ఒక కాపరి ఉంటాడు. అలా చెప్పండి గట్టిగా. కుటుంబ యజమాని మాట వినని వారు, కుటుంబ పిల్లలు దెబ్బతినేస్తారు. రాష్ట్రంలో నాయకుడు చెప్పినట్టుగా నడవని వాళ్ళు అనేక రకాల ఇబ్బంది అవుతారు. అదే బైబిల్ చెప్తున్న మాట. నీ అధికారులకు నీవు లోబడి ఉన్నందుకు చెప్పాడు దేవుడు.
ఈరోజు లోబడనలోని ప్రజలకు బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం, లోబడనలోని ప్రజలకు శ్రమ. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాని మీదకి హఠాత్తుగా దేవుని యొక్క ఉగ్రత, కోపం వస్తుందని బైబిల్ చెప్తుంది. అందుకని వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. విన్నారా పిల్లలు? ఉపదేశాన్ని మరవద్దు. గట్టిగా చెప్పండి, అలా చెప్పండి గట్టిగా. పాస్టర్ గారు 9ంటికి రమ్మని రాపద అరుస్తాడు అన్న భయం మీకు ఉండాలి. నిదానంగా ఉండకూడదు. పాస్టర్ అరుస్తాడు. ఇంట్లో వాళ్ళు ఈ బెదిరింపు, ఏమంటాడు ఓ మాట అంటాడు, జైలు అంటుకుంటాడు, ఏమైనా చేస్తాడా? నేనైతే ఏం చేయను. నేనేం చేస్తాను మిమ్మల్ని? నేనేం చేయలేను. ఎవరు చేస్తారు? అటు చెప్తాను గట్టిగా, హలలు చెప్తాను గట్టిగా. అమ్మో జాగ్రత్త, భయపడాలి, కంగారు పడిపోవాలి. మీరు పనికి లేటుకి వెళ్తారు కదా, లేటుకి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ని సమీపిస్తున్నప్పుడు మీ మనసులో ఏముంటుంది? టెన్షన్, భయం. లేట్ అయిపోయింది, లేపేటండి, ఏమంటాడో. కానీ గుళ్ళో ఆ భయం ఉంటుంది కదా మీకు. మనలో మన మాటలే, ఎవరు చెప్పనులే, వీడియోలో తప్ప. ఎవరికి భయపడతారు మీరు? ఈరోజు మనం ఈ ఉపదేశానికి లోబడతాం. దేవుని స్తుతం చెప్పండి. ఒక 500 లేదా ఒక 1000 రూపాయలు లేదా 300 వచ్చే జీతానికి యజమానికి భయపడుతున్నాం కదా. కానీ నిత్య జీవాన్ని ఇచ్చే దేవునికి, నిత్య జీవానికి మిమ్మల్ని నడిపించే నాయకులకు ఎంత భయపడుతున్నాం? ఆ భయం కనుక నీకుంటే దేవుడు నీకు దీర్ఘాయువు, సుఖజీవంతో కొన్ని సంవత్సరాలు ఇస్తాడు. శాంతిని దేవుడు నీకు దయచేస్తాడు. లేకపోతే ఒక మాట చెప్పండి, ఈ ఉపదేశాన్ని పాటించకుండా క్రమంగా ఉండకపోయినా కూడా నాకు పెద్ద నష్టం ఉంటుంది, కానీ వాళ్ళకి శాంతి అయితే లేదని నేను చెప్పగలను. వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారని మాత్రం నేను నమ్మను. అసలు ఉంటారా? ఉండరు. అసలు హృదయం అంతా కలవరం ఉంటూనే ఉంటుంది, మనసంత ఆందోళన ఉంటూనే ఉంటుంది. ఎందుకు చెప్పనా? అది దేవుడు ఏర్పాటు చేసినట్టు ఒక సూత్రం అది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సుఖశాంతులతో దీర్ఘాయువు కలిగి కుటుంబాలు ఆనందకరమైన జీవితం జీవించాలంటే, ఆనందకరమైన దేశములో నేను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను పదేసివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచున్నందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు. హల్లెలూయా. గట్టిగా అందరూ సరళ చూద్దాం. దేవుడు మనల్ని ఆనందకరమైన జీవితంలో ఉంచాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని అని చెప్పనా? ఉపదేశం. అందరూ సరళ చెప్పండి, విన్నారా? ఎలా ఉండాలి? ఉపదేశంలో. ఉపదేశం అంటే ఏంటి? ఇట్లా బ్రతకండి, ఇలా జీవించండి. ఇంకా చెప్పాలంటే ఒక మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట మళ్ళీ చదవండి, 32:8 కీర్తన గ్రంథం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. చూడండి, ఉపదేశం అంటే ఏంటంటే నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టి పెట్టడం అంటే ఏంటి చెప్పండమ్మా? నీ మీద దృష్టి పెట్టడం అంటే ఏంటి చెప్పండి? ఏంటిది? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటే నీ మీద నీకు పర్సనల్గా ఇట్లా ఉండు, ఇలా నడుచుకో, ఇలా ఉండు, ఇలా నడుచుకో అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకోకుండా మీరు సిల్లీగా పక్కన పెట్టారనుకోండి, అది ఉపదేశాన్ని అంగీకరించినట్టు అవుద్దా? అవ్వదు. ఉపదేశ ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా నా మేలు కోసం, ఇది నాకు మంచి అని తీసుకోవాలి. అలా తీసుకోకుండా మనం, నా బోధకులు అంతా చెప్తారు. ఇప్పుడు ఒక మాట చెప్పనండి, యవ్వనంలో ఉన్నప్పుడు కాస్త అన్ని విధాలా బాగున్నప్పుడు ఏంటంటే ఎవరన్నా చెప్తున్నప్పుడు ఏం అర్థం కాదు, కానీ ఒక స్థాయి అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది.
వచ్చినప్పుడు అప్పుడు చాలా బాధపడతాం. అందుకని మనం ఎట్లా ఉండాలంటే, చెప్పేవాడు లేక చెడిపోయిన ఒక సామెత ఉంది. పిల్లలు ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి, అందరూ కూడా బాప్తిసాలు తీసుకుని గుర్తుపెట్టిన మాట. చెప్పేవాడు లేక చెడిపోయిన ఒక సామెత ఉంది. అట్లా మనం ఉండకూడదు. చెప్తున్నప్పుడు, పెద్దలు చెప్తున్నప్పుడు, నాయకులు చెప్తున్నప్పుడు, కుటుంబంలో పెద్దలు చెప్తున్నప్పుడు ఆ మాటను తీసుకొని పిల్లలు గౌరవించాలి తప్ప, పెద్దోళ్ళు చెప్తున్నప్పుడు ఎగతాళి చేసి ఒక ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు అందరికి ఎగతాళి అయిపోయింది. పెద్దోళ్ళు చెప్తుంటే పిల్లలు ఏం చెప్తున్నారు? పెద్దోళ్ళని ఎగతాళి చేస్తున్నారు. అట్లా ఎగతాళి ఉండకూడదు. పెద్దలు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటను గౌరవించి ఆ మాటను తీసుకొని, నీకేం తెలుసు అమ్మ, నీకేం తెలుసు, మీకు తెలుసా, నీకేం తెలుసు, మీకేం తెలుసా, పిల్లలు చెప్పండి, మీకేం తెలుసా? ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి కుటుంబాన్ని, పిల్లల్ని పెద్దోళ్ళు పోషిస్తారండి. ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత, ఒక పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత పెద్దవాళ్ళని పట్టుకునే పిల్లలు, నీకేం తెలుసు, నువ్వు పక్కన కూర్చో, నీకేం తెలుసు అనేవాళ్ళు లేరా? ఉంటున్నారు కదండి ఈ రోజుల్లో. చిన్న చిన్న పిల్లలు ఎదిరిస్తున్నారు పెద్దవాళ్ళని. అట్లా ఉండకూడదు. పెద్దల మాట, సద్ది మాటని ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. పెద్దోళ్ళ మాట సద్ది మాట విన్నారా పిల్లలు? మీరు అందరూ వింటారా? వింటలేదా? ఎలా ఉండాలి చెప్పండి. ఇబ్రహీం, ఉదయ్, మహేష్, సజ్జి, యశ్వంత్, నాకెళ్ళి చూడు, విన్నావా? ఎట్లా ఉండాలా? పెద్దోళ్ళ మాటని ఏం చేయాలా? గౌరవించాలా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అట్లా కాకుండా చాలామంది, నీకేం తెలుసు, ఓ ముసలిదానా మూలన కూర్చో, కోడలు వచ్చింది, సర్పం వచ్చిందిరా, తండ్రి కొడుకును వేరు చేసిందిరా. ఆ పాట అంటే తల్లిదండ్రులకి సంతోషం కలిగి దుఃఖం వచ్చేది ఆ పాట అంటే. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళని చేసిన తర్వాత పిల్లలు సహజంగా పెద్దవాళ్ళని చాలా కేర్లెస్గా మాట్లాడడం. మీరు అనుకుంటున్నారు ఆ టైంకి మీకేదో కోపం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. కానీ ఆ సమయంలో మీరు అనే మాట వాళ్ళ హృదయాల్లో చాలా గాయాన్ని చేస్తుంది. ఏమంటారు? గాయాన్ని చేస్తుంది. ఆ తర్వాత నీకు ఒక వయసు వచ్చి ఏదో చేద్దాం అన్నాక ఇంకా నువ్వు ఇప్పుడు పెద్ద రింగ్ టోన్లు పెట్టుకోవటం, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. నువ్వు రింగ్ టోన్లు వద్దురా అయ్యా, నీకు రింగ్ టోన్లు ఎందుకు? ఇప్పుడే వాళ్ళు ఉన్నారుగా, పెద్దోళ్ళు ఉన్నారు కదా, నడిపిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? మీరు పిల్లలు మిమ్మల్ని అంటున్నాను నేను, ఇంకా మీకు ఎలగట్లేదా? చెప్పండి అన్నా, చెప్పండి. 5 రూపాయలు అట్లా చదువుతున్నారండి, చెప్పండి. ఏం చేయాలి? మగ పిల్లలు ఎవరు మాట్లాడారు రా? వన్ కండిషన్, ఒక్క దేవుని విషయాల్లోనే మనం ప్రతి ఒక్కరిని పక్కన పెట్టి నిలబడేది. మిగతా అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. ఒక్క దేవుని విషయమే, ప్రభు విషయంలో మాత్రమే. వాళ్ళు అధికారులను అన్ని విషయాల్లో గౌరవించి ఒక్క దేవుని మొక్క వద్దన్న విషయం కాడ మాత్రం నెబుకద్నెజరుని పేరు పెట్టి పిలిచేశారు. అంటే దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే, మనం అన్ని విషయాల్లో లోబడాలి, దేవుని విషయాల్లో తప్ప. రక్షణ పొందావు, నీ భర్త లేకపోతే నీ భార్య లేకపోతే నీ కుటుంబ సభ్యులు నువ్వు ఇది చేయాల్సిన అది చేయాలన్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం దేవుని పక్కన పెట్టకూడదు. నువ్వు దేవుని కోసం నిలబడాలి. అప్పుడు వాళ్ళు కూడా ప్రభు కోసం నిలబడతారు. గట్టిగా వెళ్ళాలి, చెప్పండి గట్టిగా. అయితే ఈ విషయాలు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ వాక్యం నేను చెప్తున్న మాట ఏంటంటే, ఉపదేశాన్ని ఏం చేయాలి? మరవకూడదు. నీ ఉపదేశాన్ని గౌరవించాలి. అది నీకేం చేస్తుంది? దీర్ఘాయువిస్తుంది, సుఖజీవనం. ఎవ్వరు నీకు దీర్ఘాయు? దేవుడు తప్ప. గట్టిగా వెళ్ళాలి, చెప్పండి గట్టిగా. నువ్వు ఉపదేశాన్ని గౌరవించాలి. ఉపదేశము అంటే అర్థం ఏంటంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన తీసుకోవాలి. అర్థవుతుందా? ఆలోచన పక్కన పడేసి నా ఆలోచన పక్కన నడిస్తే ఏమవుతుంది? నీ ఆలోచన మార్గం వాని దృష్టికి సరైనదిగా కనబడును, కానీ తొదకది. కొన్నిసార్లు మీరు తీసుకున్న డిసిషన్లో ఆలోచన మీకు ఎటువంటి అంటే, నేను తీసుకున్న ఆలోచన కరెక్టే, ఇందులో పాపం ఉందా, ఇందులో తప్పు ఉందా, ఇందులో ఉన్న దొంగతనం ఉందా, నరహత్య ఉందా, వ్యభిచారం ఉందా అనుకుంటాం మనం. కాదు, నీ దృష్టికి నీ ఆలోచన కరెక్టే, కానీ ఒకవేళ నేను తొదక మరణాన్ని తీసుకెళ్తే,
శాపగ్రస్తమైన పరిస్థితిలో తీసుకెళ్తే. అందుకని జాగ్రత్త కలిగిన వ్యక్తులు చెప్పే మాట ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపదేశ క్రమం, ఉపదేశం యొక్క విధానం, ఉపదేశం యొక్క నడిపింపు ఉంటుంది. ఆ నడిపింపులో మీరు ఏం చేయాలా? నడుచుకోవాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పెద్దలు చెబుతూనే ఉంటారు, పిల్లలు వాళ్ళు ఆడే ఆటలు వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అట్లా ఆడకూడదు. వింటున్నారా నువ్వు? జరుగు, నువ్వే యశ్వంత్ కాదు, అగస్టిన్ అట్లా ముందుకురా దొలడువే కదా. ఆసక్తి గలలు చెప్పండి. మీ అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఉపదేశాన్ని ఏం చేద్దామా? ఉపదేశం అంటే 119వ కీర్తన కూడా చూడండి, 100వ వచ్చింది అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. నీ ఉపదేశమును నేను లక్ష్యం చేస్తున్నాను. అంటే లక్ష్యం అంటే ఏంటి? నేను గౌరవిస్తున్నాను, పట్టించుకుంటున్నాను ఈ ఉపదేశాన్ని. కాబట్టి నాకు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం వచ్చేసింది అన్నాడు. ఉపదేశం అంటే జ్ఞానం. ఏంటమ్మా? జ్ఞానం, జ్ఞాన సంపద. జ్ఞాన సంపద అంటే ఉపదేశం అంటే. చిన్న వయసు జ్ఞానాలు ఉంటాయా మీకు? జ్ఞానం ఉంటుందా? ఉంటుందా అండి? జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని కొంచెము ఉపదేశం ద్వారా మనం నేర్చుకోవాలి. నాకు జ్ఞానం లేదు, దేవుని వాక్యం నుంచి నేర్చుకోవాలా. మీకు జ్ఞానం లేదు, వాక్యం నుంచి నేర్చుకోవాలా. అందుకే మీరు ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం మీరు కూర్చుంటున్నారు. నేను ఇక్కడ నిలబడుతున్నాను, దేవుడు ఇచ్చిన సందేశాన్ని మీకు చెప్తున్నాను. ఇందులో ఏముంది? జ్ఞానం ఉంది. దేవుని వాక్యంలో వాక్యము జ్ఞానం ఇస్తుంది. ఒక ఆయన బైబిల్ చదవబట్టే కదండి నైల్ నది దగ్గర కీలు దొరికింది, కీలు దగ్గర పెట్రోల్ ఉంటుందని చెప్పేసి పెట్రోల్ కనుగొన్నాడు. బైబిల్ చదవబట్టే కదండి. ఒక ఆయన ఏం వ్యాపారం చేయాలి, ఏం వ్యాపారం ప్రార్థన చేసుకుంటామంటే దేవుడు ఆయనతో, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉప్పు వ్యాపారం చేయమంటే ఉప్పు వ్యాపారం చేసి డెవలప్ అవ్వలేదా? దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజమండి, దేవుడు తన వాక్యపు జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. దేవుని జ్ఞానం వాక్యానుసారంగా పైనుంచి వస్తుంది. పైనుంచి వచ్చే జ్ఞానం ఎట్లుండి చూడు ఒకసారి. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అయితే చూడండి, పైన వచ్చే జ్ఞానం మొట్టమొదటి ఏంటంట? బయట వాళ్ళు చెప్పండి. పైన నుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదటి ఏంటంట అమ్మా సీఎన్ కుమార్ గారు? మొట్టమొదట పవిత్రమైనది. దేవుడిచ్చే జ్ఞానంలో పవిత్రత ఉంటుంది. గట్టిగా చెప్పండి గిట. అమ్మ మీరు ఒక మాట చెప్పిన, ఇక్కడ వాళ్ళు అందరం కొడుకుతుంది. మనం ఇవన్నీ బయటికి వెళ్ళవలే, జాగ్రత్త వినండి. మనకి నిజంగా పవిత్రత గురించి మాట్లాడడం తప్ప పవిత్రతగా జీవించడం మనకు తెలుసా? మనం మాట్లాడదు ఈ విషయం. హోలీ లైఫ్ అనేది చాలా దేవుడికి ఇష్టమైంది. బైబిల్ చెప్తుంది, మీరు పరిశుద్ధాలంకృతులై నా మందిరానికి రండి అన్నాడు దేవుడు. యెహోవా ఎన్నటన్నటికీ నీ మందిరం మనకు పరిశుద్ధతయే అనుకూలం అని బైబిల్లో ఉంది. అయితే మనలో పరిశుద్ధత ఉందా? మాట్లాడాలి మీరంతా. పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుభ్రత కాదమ్మా. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అది వేరు. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత అంటే మీరు ఇళ్ళన్నీ కడుక్కొని నీట్గా పెట్టుకొని స్నానం చేసే ప్రార్థనకు వచ్చారు సరా, ఇదేంటిది? పరిశుభ్రత. పరిశుద్ధత అనేది అది దేవునిలో నుంచి మానవుల్లోకి వచ్చే హృదయ సంబంధమైనది. మనకి పవిత్రంగా బతకడం చేతనవునా? చేతవుదా? కాదు. వాక్యం విన్నప్పుడు పవిత్రంగా బతకాలనిపిస్తే బయటికి వెళ్ళాక ఎవరిని పేరేపిస్తే అపవిత్రంగా మాట్లాడేస్తాం, అపవిత్రమైన మాటలో మాట్లాడుతూ ఉంటాం. బాప్తిసం మందులందరికీ నేను మాట గుర్తుపెట్టుకోండి, అపవిత్రమైన మాటలు మాట్లాడకండి. కుర్రాళ్ళు మీరు కలిసినప్పుడు కూడా అట్లాంటి మాటలు మాట్లాడండి. అనవసర టాపిక్ని మాట్లాడుకోవద్దు. గట్టిగా చెప్పండి, గట్టిగా. మీరు వింటారా? వేస్ట్ టాపిక్ వద్దు. చూడండి, మనకు పవిత్రత గురించి తెలుస్తుందా?
తెలీదు. పవిత్రంగా జీవించాలనుకుంటాం, ఇష్టమే, కానీ అలా జీవించడం కష్టం. కానీ పవిత్రంగా జీవించినప్పుడు ఎట్లా జీవిస్తాం చెప్పనా? బలవంతంగా జీవిస్తారు. ఎట్లా? కొంతమంది ఎందుకు పవిత్రంగా జీవిస్తారంటే జనాల్లో సాక్ష్యం పోయిద్దేమోనని, ఎవరైనా అనుకుంటారని. అసలు ఏమీ లేదు నాయన, ఇది అమెరికా అంటే ఎట్లుంటారు అందరూ? ఏమీ లేదు ఆస్ట్రేలియా అంటే ఇది. నేను ఒక మాట చెప్పనా? ఒక పవిత్రతకు పునాది వేసింది ఉపదేశం. అది చెప్తున్నా మీకు. ఇక్కడ నేనేదో తెల్లబట్టలేసి పరిశుద్ధున్నా ఇప్పుడు చెప్తున్నాను అనుకోకండి, మీకు అర్థం కావాలి చెప్తున్నాను. పవిత్రత అనేది మనం జీవించలేం. ఎందుకంటే నరుని హృదయము బహు చెడ్డది. ఒక మంచి మాటకి చెవి యొగ్గం, కానీ ఒక చెడ్డ మాటకి వెంటనే ఏమవుతాం మనం? ఏమవుతామండి? చాలా తొందరగా చెవి యొగ్గుతాం. చెడుకు ఎక్కువగా మనము ఇన్స్పైర్ అవుతాం. చెడుకు ఎక్కువ ప్రభావం మన మీద పడిద్ది. చెడు ప్రభావం ఎక్కువ పడిద్ది. చెప్పిన వాక్యం గుర్తుంటుందేమో కానీ ఎవరైనా అన్న మాట మాత్రం గుర్తుపెట్టుకుంటాం జీవితాంతం. అవునా కదండి? చెడు ప్రభావం పడుతుంది మన మీద. అయితే ఈ చెడు ప్రభావంలో మనందరినీ కూడా ఈ మందిరంలాగా ఏర్పరిచి మనం పవిత్రంగా జీవించడానికి దేవుడు ఏర్పరిచిన క్రమమే ఉపదేశ క్రమం. ఈ ఉపదేశంలో ఏముందయ్యా అంటే జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఏం చెప్తుందంటే నువ్వు పవిత్రంగా జీవిస్తే నీకు లాభం ఏంటి, పవిత్రతను పోగొట్టుకుంటూ వచ్చే నష్టం ఏంటి అనేది నీకు జ్ఞాన సంపదైన పైనుండి వచ్చే జ్ఞానం నీకు నేర్పుతుంది. కనుక ఆ జ్ఞానం చేత వెలిగించబడి మనందరం కూడా పవిత్రతకు ఓటేస్తాం. పవిత్రంగా జీవించాలని ఆశపడతాం, పవిత్రత కొరకు ప్రార్థిస్తాము. ఒక రోజు కాకపోతే ఒక రోజుకి పవిత్రతను నిలుపుతాం, స్థాపిస్తాం, నిలిచి ఉంటాం. పరిపూర్ణమైన పరిశుద్ధతతో యేసయ్యను ఎదుర్కొంటాం. గట్టిగా సగాలు చెప్పండి గట్టిగా, అవునా కాదా? అయితే ఆ పవిత్రతను సంపాదించే జ్ఞానము ఉపదేశంలో ఉంది. అది పైనుంచి వచ్చే మొట్టమొదటిది ఇది పవిత్ర. రెండవది, ఉపదేశానికి లోబడే వాళ్ళు ఎప్పుడు సమాధానంగా ఉంటారు. నీకు జ్ఞానం ఉంటే నువ్వు సమాధానం ఉంటావు. వింటున్నారు నాన్న? అందరు వింటున్నారా? నీకు జ్ఞానం అనేది ఉంటే అసలు నువ్వు సమాధానాన్ని కోరుకుంటావు. దావీదంట విశేషమైన జ్ఞానం గలవాడు, వృద్ధుల కంటే విశేష జ్ఞానం గలవాడు. అతను ఏమన్నా, నా నోట్లోంచి మాట వస్తే యుద్ధములకు సిద్ధమవుతున్నారు, కానీ నేను కోరున్నది సమాధానం. చూడండి, దావీదు జ్ఞానం గలవాడు కనుక సమాధానాన్ని కోరుకుంటున్నాడు. మీరు కుటుంబాల్లో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, సంఘంలో కానివ్వండి, మీరు సమాధానాన్ని స్థాపించాలి. ప్రతి చిన్నదానికి ఆ సమాధానం పడిపోవటం, ఒకవేళ పాట లేకపోతే ఆ సమాధానం పడిపోవటం. ఇప్పుడు సమాధానాన్ని ఏం చేయాలి మనం? ప్రతిరోజు నేను ప్రార్థన చేసేది, మీరు విశ్వాసాలను నన్ను అర్థం చేసుకొని ప్లస్ విశ్వాసం మతసాగర్ అంతే కదండి, అర్థం చేసుకొని చక్కగా లాస్ట్ గారు ఎంత ప్రయాసపడదు సంఘం కొరకు. చూడు, కొంతమంది వస్తే కొంతమంది రారు. లాస్ట్ వారం వీళ్ళ గురించి చాలా డిసప్పాయింట్ అవుతుంది కొన్నిసార్లు నేను. అవునండి, ఇట్లాగా ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమి నిలపాలి? సమాధానాన్ని ఆసక్తి గలలు చెప్పండి గట్టిగా. ఆ జ్ఞానం సమాధానకరమైంది. ఎలా ఉంటుంది? మనందరం మీకు ఒక మెసేజ్ పెట్టాను చూడండి గ్రూపులో, అందరిని దగ్గర తీసుకోండి, ఎవరినైనా క్షమించండి, ఎవరినైనా క్షమాపణ అడగండి. అడిగితే ఏమొచ్చేస్తుంది? సమాధానం వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటిది? సమాధానం. మనకు కావాల్సిందండి పీస్ఫుల్. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం. గట్టిగా అలా చెప్పండి గట్టిగా, హల్లెలూయ. అందరం ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? దేవుడు అల్లరికి అసమాధానానికి కర్త. అది మనందరూ ఎలా ఉండాలి? తర్వాత మృదువు. మృదువు అంటే ఏంటమ్మా? మృదువు అని దేనంటారు మీరు? ఈ గాజు మృదువుగా ఉందా? మరి మృదువు అంటే ఏంటి? మెత్తగా. దేవుని బిడ్డలని మనం ఎలా ఉండాలి? మెత్తగా. అంటే మృదువుగా అన్నమాట అర్థం సాఫ్ట్గా. దానికి అసలు భాషలో చెప్పాలంటే సాత్వికంగా. ఎలా ఉండాలమ్మా? చెప్పాలి. సాఫ్ట్గా, సాత్వికంగా. అమ్మ ప్రార్థనకి 9 గంటకి, సాయంత్రం 2 ప్రార్థనకి 9 గంటకి పాటలు పాడారా? ఎవరో
ఏంటే సమాధానం ఎట్లా చెప్పాలి? మృదువుగా. యేసు ప్రభు వారు పాపాత్రులైన స్త్రీ, వ్యభిచారం అంత పట్టబడిన స్త్రీని కూడా ఏమన్నా చెప్పనా, అమ్మా ఎవరో నీకు శిక్ష విధించలేదా? నేను శిక్ష విధించను. సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు ఎన్నడు పిలువని పిలుపు. ఎవరిని పిలిచాడు ఆయన? ఒక వ్యభిచార స్త్రీని, ఒక ఇలా ఉన్నటువంటి ఆమెని ఎవరైనా ఎట్లా పిలుస్తారంటే మాటలు ఎలా పడితే అలా మరి పిలుస్తారు. కానీ ప్రభు ఎట్లా పిలిచాడు? కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మృదువుగా ఉండాలి దేవుని బిడ్డలని. ఎట్లా ఉండాలి? మన లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం అనవసరం, మన మాట గరుగుందో ఎలా ఉందో తెలియదు. కానీ మనం మాట్లాడే తీరి, మనం మాట్లాడే విధానం ఎట్లా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలమ్మా? దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. అందుకని వారందరూ గుర్తుపెట్టుకోండి, మన మాట తీరి బాగుండాలి. అలా చెప్పండి. ఇప్పుడు మీరున్నారండి, అందరూ చక్కగా అందరూ మంచిగా వచ్చారు మందిరానికి, మనుషులు మంచిగానే ఉన్నారు. మాట ఎలా ఉండాలి? మాట మంచి ఉండాలి కదా. మాట్లాడే తీరు ఎలా ఉండాలి? ఒక వ్యక్తి తన ఫలాన్ని పోగొట్టుకునేది ఏం చేద్దామా? కేవలం మాట చేత. అల్లు చెప్పండి గట్టి. ఎందుకు చెప్పనండి? క్రైస్తవుల్లో మొట్టమొదటి యేసయ్య నేర్పించిన మాట, మన మాట అంట రుచికరంగా ఉండాలట, ఉప్పు వేసినట్లు ఉండాలట. ఎట్లుండాలమ్మా? ఎలా చెప్పండి గట్టిగా. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు నేను ఇక్కడ తిడుతున్నా కూడా మీరు నవ్వుతున్నారు, అవునా? నేను తిట్టే తిట్లు తిడుతున్నా కూడా ఎందుకు నవ్వుతున్నారు? మాట్లాడే తీరి అది. విన్నారా? నేను తిడుతున్నానన్న విషయం మీకు అర్థమయ్య కూడా ఎందుకు మళ్ళా నాతో మాట్లాడుతున్నారు? మా ఏదంట నిజమైన తిట్లు సరే, ఓకేనండి, అవును. ఎందుకని? మాటను గట్టిగా చెప్పండి. మెదక్ నుంచి ఫోన్ చేశారు నాకు, మెదక్ జిల్లా నుంచి ఫోన్ చేశారు. అన్నా మీ పాటలు విని నేను ఏంటా అని చెప్పేసి మొత్తం విన్నాను. వింటే షేక్ జీవన్ బాబు అని ఉంది ఒక చోట, మీరు ముస్లిమ్సా అన్నారు. ముస్లిమ్సా? ఆయన కూడా ముస్లిమే. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, మీ చేత ఆదరణ పొందుతానని. మీ కొన్ని ప్రాబ్లమ్స్, నా సొంత అక్కే నన్ను మోసం చేస్తుంది, స్థలం కాడ 70 లక్షల స్థలాన్ని కాజేయాలని చూస్తుంది, ఏదో చెప్పుకొచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు మాట్లాడుతున్న నాకు చాలా సంతోషంగా ఉందని. మనం మాట్లాడే తీరి రుచిగా ఉండాలి. రుచి అంటే చెప్పండి. రుచి అంటే రుచే అంటదేమో. రుచి అంటే రుచే. మీకు విషయం చెప్పా, రుచిగా ఉంటే ఒక ముద్ద తింటారు రా. చెప్పండి. రుచిగా ఉంటే, పచ్చడి కూడా రుచిగా ఉంటే ఎంతమంది తింటారు? నా జీవితకాలం ఒక పచ్చడి, ఒక గొట్టాల పేట చాలా నోడు చేయొద్దండి కదా. టేస్ట్ని బట్టి. టేస్ట్ లేకపోతే మటన్ కూడా ఏం చేస్తాం, చేపలు కూడా ఏం చేస్తాం? టేస్ట్. దేవుని వాక్యం చెప్తుంది, నీ మాట రుచిగా మారాలి. పైనుండి వచ్చే జ్ఞానంలో మాట ఎలా ఉంటుంది? నువ్వు అసలు అందరినీ నీకు స్నేహితులుగా అందరినీ సంపాదించుకోవాలంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మాట్లాడితే ఎలా ఉండాలి? అసలు నువ్వు మాట్లాడితే అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటుండాలా. ఉప్పు అంటుందంట ఆ మాట. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటుంది. అన్నిటి ఖరీదు రేటు ఎక్కువ ఉంటుంది, కానీ ఉప్పు ఖరీదు తక్కువ ఉంటుంది. కానీ ఉప్పు వేసాక కూరకి ఏమవుతుంది? రుచి వస్తుంది. అన్నేసి చూడు, నన్నేసి చూడు. నువ్వు విలువ తక్కువ వ్యక్తివైనా, లేదా విలువ లేని వ్యక్తివైనా, అసలు నీ రేటు తక్కువైనా సరే, అసలు నువ్వుంటే అక్కడ రుచి రావాలి. నువ్వు మాట్లాడితే రుచి రావాలి, నీ తీరి రుచి రావాలి. అసలు నువ్వు అలా మాట్లాడాలా.
అసలు మనం మాట్లాడితే అవతల వాళ్ళకి ఏమై బాధ కలిగేసి, నొప్పి కలిగేసి, హృదయం అంతా కలవరం అయిపోయేటట్టుగా మనం మాట్లాడకుండా ఉందుముగాక.